అగో గట్లయితేనే మీకు సపోర్ట్ చేస్తాము, మీకు అండదండగా ఉంటాము, మీకు వెనుదనగా ఉంటాము, మీ అడుగుల్లో అడుగేస్తాము, మీ ఎంట నడుస్తాము, మీరు ఏది చెప్తే గట్ చేస్తాము, మిమ్మల్ని ఆ రకంగా మేము ఉపాయం చేస్తాం అనేది చెప్పుకొచ్చారు. ఇక దేవుడు అంట అభ్యర్థులు నీ దండం పెట్టి ఇక ఎక్కడ తట్టుకోలేక చెప్పుకోలేక పుట్టడు దుఃఖాన్ని కడుపులో దిగమిగుతూ అయినా వాళ్ళకు గెలుపు కావాలన్నా తప్పదనుకురు. ఇక ఒకరికి చోటా మోటా నాయకులకైతే కార్లు కొనిచ్చారు, మోతాదు కార్యకర్తలకైతే బైకులు కొనిచ్చారు. ఇప్పుడు గదే తరీక ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో నడుస్తుంది అటనుల్లా. మరి ఇక్కడే నడుస్తుంది తాత, ఇక్కడ కూడా గదే కథ అంటదా? కాదు. ఇప్పుడు దీపావళి పండుగ గోలిగా ఇక నీ దండం పెట్టి గుమ్మాయి చెక్కాయ గుంపు కూడి సారు నమస్తే, ఇక మరి మీరు ఎట్లా చేస్తారో ఏం కదా ఈసారి దీపావళి పండుగ అయ్యాల. మాకేం కావాలి? టపాకాయలు కావాలి, బాంబులు కావాలి. మాకు బాంబులు ఎవరు కోనిస్తారో గాళ్ళకి మేము సై చేస్తాము. ఎవరైతే ఈ టపాకులు కోనిస్తారో, ఎవరైతే బాంబులు కోనిస్తారో, ఎవరైతే ఈ కాకర పుల్లలు కోనిస్తారో మేము గాడకే సపోర్ట్ చేస్తాం అన్న కాడికి వచ్చిందట ఈ పసుపు పొరగాల కథ. అయ్యో దేవుడా, అభ్యర్థులకు తలకాయ లేక ఎంతమంది కని కోనిద్దాము, ఎక్కడానికి కోనిద్దాము, సగం సంసారం ఈ బాంబులకు అయితే అని నెత్తికి చేతులు పెడుతున్నారట. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరు? ఇటు నవీన్ కుమార్ యాదవ్, అటు మళ్తే మాగంటి సునీత, ఇటు మళ్తే లంకల దీపక్ రెడ్డి. ఇక లంకల దీపక్ రెడ్డి కథ అయితే అసలు చూసుకొని మురువా చెప్పుకొని ఏడువా అన్నట్టే ఉందిల్లా. ఎందుకంటారు ఇప్పటి వరదాకా ఇలా నామినేషన్ ఏమో, ఇక నామినేషన్ వేస్తాడేమో. ఇప్పటి వరక పెద్ద ముత్తైదువులు బీజేపీ పెద్ద ముత్తైదువులు ముఖమే చూస్తలేవట జూబ్లీ హిల్స్. కిషన్ రెడ్డి అయితేంది, రామచంద్రరావు అయితేంది, మొత్తం వీళ్ళు అసలు మకా వేసి ఇక్కడ జూబ్లీ హిల్స్ లో తగ్గపోరుగా వాళ్ళు కథ నడిపించేది పోయి లంకల దీపక్ రెడ్డికి నీ దండం పెడితే గుండెల చెప్పుకోలేనంత బాధ నిడుకుంది అట. ఇక ఏం చేయాలి, ఎట్లా చేయాలి? ఇక ఇంట్లో ఇదో ఒక బాధ వచ్చింది. మళ్ళా మాకు బాంబులు కోనిస్తారా, కోనియరా? మాకు బాంబులు ఎవరు కోనిస్తే గాళ్ళకే మేము జై కొడతాము అనేది ఈ కథ నడుస్తుంది. కానీ ముఖ్యంగా ఇవాళ ఏం తీసుకొచ్చిందయ్యా మీకోసం అంటే ఒక రామసక్కని ముచ్చట మీ చెవిలో వేద్దామని తీసుకొచ్చింది. ఏంది ఏ కథ అంటే ఓటు విలువ, ఓటు గొప్పతనం, ఓటు ప్రాముఖ్యత, అసలు ఓటు ఎవరికి వేయాలి, ఓటు అనే వజ్రాయుధాన్ని ఎట్లా వాడుకోవాలి అనేది ఇవాళ నేను నరసయ్య తాత మీకోసము ఒక 2 కవితలు పట్టుకొచ్చిండు. ఈ కవితలు వినైనా అని నేను బలంగా నమ్ముతున్నా. ఇక ఇప్పుడు నమ్మించి గాలమేసి లాగుతారు నీ ఓటు. ఇంటూ రావో పబ్లికో, నమ్మించి గాలమేసి లాగుతారు నీ ఓటు. నయవంచకుల పాలిట నువ్వు కావాలి గుండెపోటు. దోపిడి పాలన అంతమయ్యేందుకు చెయ్యాలిరా తిరుగుబాటు. మచ్చలేని స్వచ్ఛమైన నాయకునికే వేయాలి నీ అమూల్యమైన ఓటు. కళ్ళల్లో చెమ్మను తీస్తారు ఇప్పుడు వాళ్ళ అవసరం, వాళ్ళకి ఇప్పుడు జనాల అవసరం ఉంది. ఓట్లేసేదాకా మీ కడుపులల్లా తలకాయ పెడతారు, మీ కాళ్ళు ముక్కుతారు, మీ చేతులు పట్టుకుంటారు, మీ ముందల గిసవంటి కథ నడుస్తుంది. కళ్ళల్లో చెమ్మను తీస్తారు వాళ్ళను నమ్మకు. అదిమి పట్టి నీ గదుమను నిమురుతారు, ఓటును అమ్ముకోకు. అమృతాన్ని పంచుతారు, ఆత్మను చంపవద్దురా డబ్బుకు. స్వర్గానే దించుతారు, మైమరిపిస్తారు ఉబ్బకు. కథ నడుస్తారు, ఏ మాత్రం లొంగకు. అర్థం అవుతుందిగా? నేను చెప్పినట్టుగానే మీ వాడకట్టుకొచ్చి, మీ బస్తీలకు వచ్చి, మీ కాలనీలకు వచ్చి, మీ గుమ్మములకు వచ్చి ఇక ఈ రకంగా పొగలబడతారు. అందుకనే ఎక్కడ కూడా
ఎక్కడ కూడా మనము ఓటును అమ్ముకునే ప్రయత్నం చేయొద్దు. ఓటును మరి అమ్ముకునే ప్రయత్నం చేస్తే ఇక మన బతుకు ఆగమే. ఊహల్లో ఊరేగిస్తారు, ఏ మాత్రం పొంగకు. ఓ నీకు అది చేస్తా, ఇది చేస్తా, నువ్వు తోపు, నువ్వు అది, నువ్వు ఇది, అసలు నీ గురించి ఎంతో మంది చెప్పుకుంటారు, నేను ఆడయిన్నా ఈడయిన్నా, ఇగో గిట్లా వంటి ఒకల మాటలు కూడా మాట్లాడతారు. ఊహల్లో ఊరేగిస్తారు మిమ్మల్ని, మీకు అది చేస్తా, మీ బస్తీని మొత్తం తీర్చిదిద్దుతా, రూపురేఖను మారుస్తా, మీకు ఏం కావాలన్నా అది ఇస్తా, తప్పకుండా చూడు నా మాట, ఇగో ఒట్టేస్తా. ఇట్లాంటి కథలు కూడా నడుస్తాయి. ఊహల్లో ఊరేగిస్తారు, ఎంత మాత్రం పొంగకు. నీ ఓటు నీ ఇష్టం, అది ఆలోచించకుంటే దురదృష్టం. నీ ఓటు వజ్రాయుధం, ఇది మంచికి వాడితే ఆమోదం, ప్రతి కాలనీకి ఆమోదం. నీ ఓటు వజ్రాయుధం, అది మంచికి వాడితేనే ప్రతి గల్లీకి ఆమోదం. అర్థమవుతుందిగా? ఇగో ఓటు. ఇక మరి 5 ఏళ్ల మీ జీవితాన్ని తీర్చిదిద్దేది, మార్చేది, మీ బతుకుల్లో వెలుగులు నింపేది ఓటు మాత్రమే. పుసా బీరు బాటిళ్లకు, బిర్యానీ పొట్లాలకు ఉరుకలా పెట్టి లొంగితిరో స్వాహ అన్నట్టే అవుతుంది కథ. ఇక మరి ఓటు గురించి ఇంకా కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఓట పండుగ కాబట్టి. మార్పు కోసము తీర్పు ఇచ్చేదే ఓటు. మార్పు కోసం తీర్పు ఇచ్చేదే ఓటు. ప్రగతి కోసం జగతిని మేలుకొలిపేదే ఓటు. ప్రగతి కోసం జగతిని మేలుకొలిపేదే ఓటు. ధర్మాన్ని కూడా మానమే ఓటు. అవినీతిని ఎండగట్టి అభివృద్ధికై గూడు కట్టే బహుమానమే ఓటు. ఇంత చరిత్ర గల విలువైన ఓటును పబ్లిక్ ఇంత చరిత్రగా తీసివేయకు. 5 ఏళ్ల నీ సంసారాన్ని ఆగమాగం చేసుకోబోకు. ఓటంటే మాయ మాటలు చెప్పే నాయకుల మంత్రం కాదురా. ఓటంటే మాయ మాటలు చెప్పే నాయకుల మంత్రం. అభివృద్ధిలో మన పల్లెను నడిపించే యంత్రమేరా, మన కాలనీ నడిపించే యంత్రమేరా. ఓటంటే మన బస్తీని నడిపించే యంత్రమేరా. ఓటంటే మన బజార్ను నడిపించే యంత్రమేరా. ఓటంటే మన గ్రామాన్ని నడిపించే యంత్రమేరా. ఓటంటే మన పట్టణాన్ని నడిపించే అభివృద్ధిలో మన ఏరియాను నడిపించే యంత్రమేరా. మన ప్రాంతాన్ని నడిపించి అభివృద్ధిలో మన ప్రాంతాన్ని నడిపించే యంత్రం. అందుకనే తస్మాత్ జాగ్రత్త. ఇలా మీకోసము రామసక్కని ఒక కవిత ఓటు గురించి, ఓటు గొప్పతనం గురించి, అసలు ఓటు విలువ గురించి, ఓటు ఔన్నత్యం గురించి మీకు చెప్పదలుచుకున్నాము. ఎందుకంటే మాయ మాటల మోజులో వాడి మీరు ఆగం కావద్దు అని గుర్తు చేసేందుకే ఇవాళ ఇగో ఇంత మంచి ఓటు విలువ అనే ఒక కవితను పట్టుకొచ్చి మీకు వినిపిస్తున్నాము. నిర్బంధించే చట్టం కాదురా. ఓటంటే నేను నిలదీసి నిర్బంధించే చట్టం కాదురా. ఓటంటే మన పల్లెల పురోభివృద్ధిని పలకరించే చుట్టమేరా. ఓటంటే మన పల్లెల పురోభివృద్ధిని పలకరించే చుట్టమేరా. గమ్మత్తుగా వచ్చి మత్తులోన దింపేటోళ్ళ మర్మమేందో తెలుసుకొని మసలుకోరా. గమ్మత్తుగా వచ్చి మత్తులోన దింపేటోళ్ళ మసలుకోరా. జిత్తులతో ఎత్తులేసే వాళ్లను చిత్తుగా ఓడించి సమంజసం లేని పాలనకు స్వస్తి పలికి పల్లెల అభివృద్ధికి పాటుపడరా. బస్తీల అభివృద్ధికి పాటుపడరా. గల్లీల అభివృద్ధికి పాటుపడరా. మార్పు ఎక్కడో మొదలు కాదు, ఏడికేలో రాదు. మార్పు మన దగ్గర కానుంచే మొదలు కావాలి. మన ఇంటి కానుంచే, మన గడప లోపలనే మొదలు కావాలి మార్పు. మన గుండె లోతులకెళ్ళే మొదలు కావాలి మార్పు. మన మనసులకెళ్ళే మొదలు కావాలి మార్పు. ఇగో ఇట్లా ఎవరైతే అనుకుంటారో
ఎవరైతే ఆచరిస్తారో